ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న వొకేషనల్ అధ్యాపకులపై విద్యాశాఖ సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలలుగా జీతాలు ఇవ్వకుండా శ్రమదోపిడీ చేస్తోంది. ఫలితంగా ఒప్పంద ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు, అప్పులతో సతమతమవుతున్నారు. ఇప్పటికైనా తమను ఆదుకోవాలని వొకేషనల్ అధ్యాపకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న వొకేషనల్ లెక్చరర్లు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యాశాఖ గత ఏప్రిల్ నెల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. అయితే జీవో నెంబర్ 12 ప్రకారం 184 మంది రెగ్యులరైజేషన్ కు అర్హులని ఇంటర్ బోర్డు చెప్తోంది. కానీ అన్ని విద్యార్హతలు ఉన్న శాంక్షన్ పోస్టులు లేవని కొందరిని రెగ్యులర్ చేయడం లేదు. జీవో నెంబర్లు 101, 483 ప్రకారం వీళ్ల క్వాలిఫికేషన్లు సరిగా లేవని చెప్తున్నారు. కాగా వొకేషనల్ అధ్యాపకులంతా తగిన విద్యార్హతలు ఉండి ఆర్జేడీ ద్వారా మెరిట్ ప్రకారం రోస్టర్ సిస్టమ్ పాటించి రిక్రూట్మెంట్ అయిన వారే. అయినా రెగ్యులరైజ్ చేయకుండా తాత్కాలిక ఉద్యోగులేనని ఇంటర్ బోర్డు చెప్పడంపై వొకేషనల్ అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు పరిధిలో ఎంటీఎస్, ల్యాబ్ అటెండర్స్, అవుట్ సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో పాటు ఏప్రిల్లో రెన్యువల్ కావాల్సిన 411 మంది సిబ్బంది 24 ఏళ్లుగా పనిచేస్తున్నారు. 2017 నుంచి 12 నెలల జీతం అందుకున్నారు. అయితే 2025-26 విద్యా సంవత్సరానికి గాను జూన్లో వొకేషనల్ అధ్యాపకుల ఫైల్ను తయారు చేసిన ఇంటర్ బోర్డు అందులో వీళ్లను తాత్కాలిక ఉద్యోగులని కొత్తగా ప్రతిపాదించింది. అదేవిధంగా ఆర్థిక శాఖ జీవో విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకోవడంపై ఒప్పంద అధ్యాపకులు భగ్గుమంటున్నారు. 411 మంది ఒప్పంద ఉద్యోగులకు మాత్రం 12 నెలల కాలానికి జీతం తీసుకునే జీవో నెంబర్ 222ను సవరించి నిర్ణయం తీసుకున్నారని ఆవేదన చెందుతున్నారు. ఓవైపు రెగ్యులర్ కాక మరోవైపు 4 నెలలుగా జీతాలు లేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంటే సర్కార్ కొత్త జీవోలతో సతాయిస్తోందని వాపోతున్నారు. యూనివర్సిటీలో పనిచేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి, దాని తర్వాతనే రిక్రూట్మెంట్ చేయాలి అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దలు చెప్పారు. వారు ఈరోజు ప్రభుత్వంలో మినిస్టర్లుగా ఉన్నారు. శ్రీధర్ బాబు గారు కానివ్వండి, బట్టి విక్రమార్ గారు కానివ్వండి, ఇతర పెద్దలు. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ఫస్ట్గా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయండి, దాని తర్వాతనే మీరు అందరూ నోటిఫికేషన్కి వెళ్ళాలా, యూనివర్సిటీ నోటిఫికేషన్కి వెళ్ళాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మీరు మమ్మల్ని బేసిక్ డిఏ హెచ్ఆర్ఏతో కూడుకున్నటువంటి స్కేల్ ఇవ్వండి. రెగ్యులర్ జీతాలు రాకపోవడంతో వొకేషనల్ అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారు. సీజన్ వేతనాల వల్ల ఆర్థిక బాధలతో సతమతమవుతున్నారు. అయినా వీళ్ల కష్టాలు ప్రభుత్వానికి చేరడం లేదు. 2 దశాబ్దాలుగా ఒప్పంద అధ్యాపకులు సేవలందిస్తున్నా గతంలో ఏనాడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. నాడు ప్రతిపక్ష హోదాలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నేటి సీఎం రేవంత్ రెడ్డి వొకేషనల్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను మర్చిపోయి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వొకేషనల్ అధ్యాపకులు మండిపడుతున్నారు. జీతాలు రాక అప్పుల బాధ భరించలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నామని చెప్తున్నారు. యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా యూజీసీ పే స్కేల్స్ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, అమలు చేస్తామని చెప్తున్నది. రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకపోతే వారు 100% మీకు యూజీసీ పే స్కేల్ అమలు చేస్తున్నామని చెప్పిర్రు. ఈ యొక్క విశ్వవిద్యాలయాలను మాతోటి నడిపించుకుంటూ కాలం వెలిబుచ్చుతున్నారు. నిరంతరం ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే, నిరంతరం మానసిక సంఘర్షణలో కుంగిపోతూ ఉంటే అతను ఏ రకంగా న్యాయం చేస్తాడని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మాకు వారు హామీ ఇచ్చిన విధంగా, వారి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా యూజీసీ పే స్కేల్స్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలను కూడా స్తంభింపజేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పంద అధ్యాపకుల శ్రమదోపిడీకి గురికాగా స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 నెలల జీతాన్ని సవరించి 12 నెలలకు జీతం అందుకునేలా జీవో నెంబర్ 222ను జారీ చేసింది. దీంతో పాటు బేసిక్ పే ఇచ్చి తమ సంక్షేమానికి అండగా నిలిచిందని వొకేషనల్ అధ్యాపకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.